బాక్స్ ఆఫీస్ ని షేకాడిస్తున్న టిల్లుగాడు 2 రోజుల్లో ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా? స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మల్లిక్రామ్ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు 23.7 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసింది. ఇక రెండో రోజు కూడా టిల్లుగాడు అదే ర్యాంపేజ్ కొనసాగించాడు. ఈ చిత్రం 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 50 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. ఇక టిల్లు స్క్వేర్ రెండవ రోజు కూడా 20 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఈ ఆదివారం కూడా కలెక్షన్స్ భారీగానే ఉండే అవకాశం ఉంది. మొదటి రోజే సినిమాకి ఖర్చు పెట్టిన బడ్జెట్ లో 50% రికవరీ చేసిన చిత్ర యూనిట్ ద్వారా సమాచారం అందింది. ఇక రెండో రోజు కూడా కలుపుకుంటే సినిమా బడ్జెట్ వచ్చేసినట్లే అంటున్నారు. అయితే ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత నాగవంశీ చాలా ధీమాగా ముందే చెప్పారు. ఇప్పుడు టిల్లుగాడి వేగం చూస్తుంటే త్వరలోనే 100 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో నేహా శెట్టి కూడా కామియోలో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చింది. అలానే సిద్ధు తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ మరోసారి అదరగొట్టారు. ఇక మురళీ శర్మ, ప్రిన్స్ కీలక పాత్రలో మెప్పించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. భీమ్ సినారియో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి కలిసి మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో టిల్లు చెప్పిన కొన్ని డైలాగ్స్ థియేటర్లో టపాసుల్లా పేలాయి. తనదైన డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్ తో మరోసారి సిద్ధు మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఈ సినిమాకి అనుపమ పరమేశ్వరన్ అందాలు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాయి. సినిమాలో లిప్ లాక్లు, రొమాంటిక్ సీన్లతో అనుపమ, సిద్ధు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. టిల్లు స్క్వేర్ ని ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో పార్ట్ 3ని కూడా మూవీ టీం అనౌన్స్ చేసింది. టిల్లు క్యూబ్ అనే టైటిల్ దీనికి పెట్టాలని మూవీ టీం ఆలోచిస్తుంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి డీటెయిల్స్ ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. టిల్లుగాడు ఎన్నిసార్లు వచ్చినా జనాలు థియేటర్లకు వచ్చి ఆదరిస్తారని, ఆ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయిందంటూ నాగవంశీ తెలిపారు.